శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అనేక సమయాలు నీతో ఈ మాట ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి గమనించు. ఈ దినము దేవుడు పరలోకము నుండి నీకు అనుగ్రహిస్తున్న మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను, నీకు ముందు వెళ్ళిపోతున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కొన్ని పనులు అనుకుంటున్నావు, ఆ పనులన్నీ జరగటానికి ఏదో అడ్డులు ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరు దానికి అడ్డుబండలుగా ఉంటున్నారు. ఇవన్నీ అడ్డుబండలు ఎలా పోతాయి? నేను అనుకున్న పని జరగాలంటే ఈ ఆటంకాలన్నీ ఎవరు తొలగిస్తారని అనుకుంటున్నావేమో. ఇక మీదట నీ ప్రయత్నాలన్నిటిలో దేవుడు తోడై ఉంటున్నాడు. ఆయనే నీకున్న అడ్డులు ఆటంకాలన్నీ తొలగించి నీకు వే క్లియర్ చేస్తూ ఉన్నాడు అనమాట. నువ్వు ఈజీగా నడుస్తావు. బహుశా ఒక పెళ్లి సంబంధం అనుకుంటున్నావేమో, మార్గము సరాలము దేవుడు చేస్తున్నాడు. ఎవరైనా జరగకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయేమో, కానీ దేవుడు ముందుగా వెళ్ళి దానిని నెట్టివేసి శుభకార్యం జరగటానికి మార్గము సరళం చేస్తున్నాడు. ఒక లోన్ పెట్టుకుంటే రాకుండా నీకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయేమో, దేవుడు దాని మార్గము సరళం చేస్తున్నాడు. నీ జీవితంలో జాబు ప్రయత్నం చేస్తున్నావు, రాకుండా అనేక మంది అడ్డుపడుతున్నారేమో, నీ ముందుగా ఆయన వెళ్ళి దాన్ని సరళము చేస్తున్నాడు. నీ విషయంలో తాకట్టున్నది వదిలిపించుకోవటానికి అడ్డులు ఆటంకాలు వస్తున్నాయేమో, మళ్ళీ ఏమనంటున్నారేమో, అది భూమి అవ్వచ్చు, వస్తువులు, వాహనాలు, ఏదైనా నీ ముందు దేవుడు వెళ్ళి వాటన్నిటినీ క్లియర్ చేస్తున్నాడు. ఎవరు నీకు అనుకూలంగా జీవించాలని అనుకుంటున్నావో, ఏ అడ్డులు ఆటంకాలు శోధనలు అప్పులు పోవాలని అనుకుంటున్నావో, నీకు ముందుగా నీ జీవిత ప్రయాణంలో దేవుడే నీ ముందు నడుస్తాడు. నీకు మాట ఇస్తున్నాడు ఆయన. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తానన్నాడు. ఇక అడ్డులు ఆటంకాలన్నీ తొలగిస్తాడు. నువ్వు చాలా క్లియర్గా ఉన్న దారిలో ప్రయాణం చేస్తావు, నెమ్మదిగా ప్రయాణం చేస్తావు, ఆత్మశాంతి కలిగి ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 7,
8, 9 వచనాల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పండి అందరూ బైబిల్ ఉన్నవారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఈ దినము పరలోకం నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇంకొక మంచి మాట ఉంది. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఈ దినము దేవుడు మీ అందరికీ ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, చెరలో నుండిన యోధావారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, మీరు ఏది కోల్పోయారో, ఎంత మంచి స్థానాన్ని మిస్ అయ్యారో దేవుడు మరలా ఆ మొదటి స్థితి మీకు ఇస్తున్నాను అని మాట ఇచ్చాడు. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్పి చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాలి. నీవు కోల్పోయిన యవన బలము మరలా దేవుడు స్థాపిస్తున్నాడు నీకు. నువ్వు కోల్పోయినటువంటి ధనము, ఆస్తి అయినా, అందమైన, జ్ఞానమైన, తలాంతులైన, అవన్నీ చాలా సమయాలు మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏం చేస్తారు, అద్దంలో చూసుకుంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక మనవల్ని ఎత్తాక కూడా అద్దంలో చూసుకుని నేను అప్పుడు ఎంత అందంగా ఉండేదాన్నో, ఇప్పుడు ఎలాగంటే అయిపోయాను కానీ అని అనుకుంటుంటారు. ఎన్ని లిప్స్టిక్లు వేసినా, ఎంత పెద్ద కాటుకు పెట్టినా నీకు ఆ బలం రాదు. ఇక అందం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అందం ఎక్కడొస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ పెట్టుకుంటే అందం రాదు. నీ శరీరంలో రక్తము మంచిగా ఉంటే నీ శరీరం అంతా మిసమిసలు ఆడుతూ ఉంటుంది. నీ కాళ్ళు, చేతులు, మెడ, ముఖము అంతా కూడా నీవు కనీసం కొన్ని నీళ్ళ ముఖాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏమీ రాయని అవసరం లేదు. నీ శరీరము అంతా ఒక జీవదాయకంగా ఉంటుంది. లోపల రక్తము చెడిపోయింది అనుకోండి, లోపల రక్తం ఎప్పుడైతే చెడిపోవడం మొదలైందో లోపల ఉన్నటువంటి కిడ్నీ, లివరు, లంగ్స్ అన్నీ కూడా బలహీనపడిపోతాయి. ఆ వర్క్ చేయటం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే రక్తము చిక్కబడిపోతూ ఉంటుంది. ఏమవుతుంది అప్పుడు? రక్తం చిక్కబడుతుంది. చిక్కబడే కొలది శరీరం ముడతలు వస్తూ ఉంటుంటాయి, కురుపులు వస్తూ ఉంటుంటాయి. ఇంక మళ్ళీ ఆ కురుపులు తగ్గకుండా ఉంటాయి. నీవు దాన్ని ఎంత మేకప్ చేసినా పనికి రాదు. బహుశా ఆరోగ్యం కోల్పోయి ఏడుస్తున్నావేమో, అందం అంతా పోయింది, నేను ఎంత అందగెత్తునో అనుకునేదాన్ని, ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావేమో. మాకు ఎంత పెద్ద మేడ ఉండేది, మా ఆస్తి పెద్ద ఆస్తి మాది, మేము ఈరోజు ఇలాగ అయిపోయాం, మాకు ఏ దారి లేదు. ఆస్తిని కోల్పోయి నేను ఏడుస్తున్నావేమో. ఏం పాపం చేసేమో, మా కుటుంబము ఇలాగ అయిపోయింది, మా ముందు తరం ఉన్న వాళ్ళందరికీ మగ పిల్లలు ఉన్నారు, మా తరములో మాకు సంతాన భాగ్యం లేకుండా పోయింది, చదువు లేకుండా పోయింది, ఆస్తి పోయింది, జ్ఞానము లేదు, నా బ్రతికిలాగా అయిపోయింది, తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, జీవితంలో నేను చెయ్యని పొరపాటు చేశాను, ఇక నా జీవితం అయిపోయింది, ఇంతేనేమో అనుకుంటున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. మీరు దేవుణ్ణి నమ్మితే నిజమే నా జీవితాన్ని మరలా దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడుతున్నాడు, ఆరోగ్యమైన స్థానంలో పెడుతున్నాడు, సాక్షిగా నన్ను నిలబెడుతున్నాడని నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. మొదట ఉండినట్లుగా దేవుడు నిన్ను స్థాపిస్తున్నాడు.
మరలా నీ యవ్వన బలం నీకు వస్తుంది, మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది. ఉద్యోగం పోయిందని ఏడుస్తున్నావేమో, వ్యాపారం పోయిందని ఏడుస్తున్నావేమో, అయ్యో నా బిడ్డలాగా అయిపోయిందని ఏడుస్తున్నావేమో. ఏది కోల్పోయావో దేవుడు మరలా నూతనముగా నిన్ను స్థాపిస్తున్నాడు. హల్లెలూయా. భయపడిన అవసరం లేదు. ఏది కోల్పోయినా తిరిగి ఇచ్చేవాడున్నాడు. నేను ప్రతినిధిగా ఉండి పోరాడిస్తున్నాను అందరికీ దేవుని దగ్గర. చాలామంది పిల్లలను కోల్పోతుంటే, మొన్న ఈ మధ్య ఒక కొత్త సాక్ష్యం మరొకటి వచ్చింది. ఆమె ఏడుస్తుంటే టీవీ వాక్యం చూసిందట. టీవీ వాక్యంలో వాళ్ళ నాన్నగారు పోయారు. మనం ప్రార్థన చేస్తే కుటుంబంలో జరిగిన కార్యం గురించి చెప్పాము. ఆ సాక్ష్యం వారు ఇన్ని బలపడి, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక చోట, అది అమలాపురంలో, వాళ్ళ తండ్రి కోల్పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్తే వారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను నేను. ఎందుకు ఏడుస్తున్నారు? ఎక్కువ ఏడవకండి, ధైర్యంగా ఉండండి అంటే, ఆ పెద్ద కొడుకు అన్నాడు, పాస్టర్ గారు మేము ధైర్యంగా ఉండాలంటే, అమ్మ ఆ బాధ మర్చిపోవాలంటే, నాకు కానీ తమ్ముడు గర్భాన కానీ ఒక మగపిల్లడు పుడితే మా నాన్న పుట్టాడని అనుకుంటామండి, మాకు ఆ వరం ఇవ్వండి అని అడిగారు. నేనన్నాను, అలాంటి వరాలు అయితే మన దగ్గర బోల్డ్ ఉన్నాయి, మీకు ఏం కావాలని నేను ఇస్తాను రండి అని చెప్పి మోకరించమన్నాను. మోకరించారు. ప్రార్థన చేసినప్పుడు నా చెయ్యి పెద్ద కొడుకు మీదకి వెళ్ళింది. దేవుని చూపిస్తున్నాడు అనమాట, జీపీఎస్ లాగా. నువ్వు చెప్పు మగపిల్లడు పుడతాడని. ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తుంది, మగపిల్లడు పుడతాడు, మీ నాన్న పేరు పెట్టుకో అని చెప్పాను. వాళ్ళకి ఎంతో ఆనందం అయిపోయి, అప్పుడే దుఃఖం పోయి, ఆ రోజే వాళ్ళ తండ్రి కోల్పోయిన తండ్రి వచ్చేయడన్నంత ఆనందం అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రవక్తగా నేను ప్రకటించాను, వచ్చేసాను. ఆ పెద్ద కోడలు గర్భం వచ్చింది, మొన్న మగపిల్లోడు పుట్టాడు, ఆ మగపిల్లోడు గారి తండ్రి పేరు పెట్టుకున్నారు. మన ప్రార్థన శక్తిలో చాలా సమయాలు చెప్పడం జరిగింది. టీవీలో టెలికాస్ట్ అవుతుంటే ఆ కుటుంబం, మరొక కుటుంబం, వారి జీవితంలో దైవజనుడు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది కదా, మా జీవితంలో కూడా మేము కోల్పోయిన మా తండ్రి, మా బిడ్డ గర్భంలో నుంచి ఒక మగపిల్లడు పుడితే మేము ఓదార్చబడతాం, మాకు అది వస్తుందా, మేము తైలాభిషేకానికి వస్తామని చెప్పి వారు వచ్చారు. నేను అన్నాను, మీకేం కావాలన్నాను. ఇలా జరిగిందయ్యా, వాక్యం విని వచ్చాం బాబు అంటే, నేను ప్రార్థన చేసి మరలా ఆ ఆదరణ ఓదార్పు మీకు కలుగును గాక, మగబిడ్డ మీ కుటుంబంలో పుడతాడని దీవిస్తే, ఇక్కడ కూడా మగబిడ్డ పుట్టాడు. చూడండి, వాళ్ళు తీసుకొచ్చారు అడుగో ఆ బుడంకాయని. ఆడు పుట్టిన తర్వాత వారి దుఃఖం అంతా పోయింది. మొదట ఉండినట్లుగా నేను వారిని స్థాపించుచున్నాను. ఇది ఏమైనా మామూలు విషయమా? ఎవరు పుడతారండి వాళ్ళు పుడతారని చెప్పటం? ఆ రోజులలో పరిశుద్ధ గ్రంథంలో ఏలియా, ఎలీషా ప్రవక్తల కాలంలో జరిగినట్టుగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సాక్ష్యం చూడండి. మరి మా నాన్నగారు జూలై 7వ తారీఖు నాడు చనిపోయారండి, గత సంవత్సరంలోను. అంతట్లోకి మేము అలాగే ఏడుస్తూ ఇంట్లోనే అలాగే బయటికి రాకపోకుండా ఉండిపోతే, ఈ లోన మా పెద్దమ్మ ఆకువేడు దగ్గర తరటవండి, ఆవిడ ఫోన్ చేసి, అమ్మ మళ్ళీ మీ నాన్న పుడతారు, ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళండి మీరు అని చెప్పారండి. చెప్తే అప్పుడు అక్టోబర్ నెలలోను మాగంటి వారి కళ్యాణ మండపంలో వచ్చామండి. ఇప్పటికి సంవత్సరం అవుతున్నదండి. అప్పుడు అడిగితేనండి ఏడితే మళ్ళీ మా నాన్నగారు పుట్టాలండి, ఇసాకయ్య గారికి టీవీ కాన్సర్ట్ చేసుకుంటామని మనసులో అనుకున్నామండి. అలాగే అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ తర్వాత మా కుటుంబంలో మేము మా నాన్నగారిని ఎలా అయితే కోల్పోయామో అలాగే నాకు సాక్ష్యము ఇసాకయ్య గారిది ఛానల్ టీవీ పెట్టేటప్పటికి సేమ్ మా ఇంట్లో ఎలా అయితే జరిగిందో అలాగే వాళ్ళ నాన్నగారు, మీ నాన్నగారు పుడతారో మీరు ఏమీ కూడాను భయపడకండి అమ్మా అని, మీకు పెద్ద కుమారుడిగా పుడతారని వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్పారండి. అలాగే సేమ్ మా ఇంట్లో కూడా మేము మా నాన్నగారిని కోల్పోయి ఉన్నాం. తండ్రి ఇసాకయ్య గారు చెప్పినట్టుగానే మాకు కూడా మా కుటుంబంలో కూడా అలాగే మేలు జరగాలంటే ఒక ఆయన చెప్పిన సాక్ష్యం ఇసాకయ్య గారి ద్వారాగా మళ్ళీ మాకు అదే జరిగిందండి. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. హల్లెలూయా. ఏది చెప్తే ఎందుకు అలా జరుగుతుందంటే, ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నీ ముందు నిలబడ్డాడు. ఆమేన్. నా నోట ఏది మాట ఉంటే అది పలుకుతూ ఉంటాను, అది దేవుడిచ్చిన వాక్ ఇది. ఆమేన్, హల్లెలూయా.
అందుకనే నేను ప్రతిరోజు ప్రార్థన పెట్టుకుని తిరిగేది. ఎందుకంటే దేవుడు నన్ను ఒక వరపుత్రుడిగా ఇచ్చినందుకు ఏది మాట్లాడినా జయమవుతుందని. ఆ మాట్లాడేది ఏదో ప్రజలకి దీవెన మాట్లాడితే అందరి మీద దీవెనలు కుమ్మరించబడతాయని ప్రతిరోజు ప్రతి చోట దేవుని సాక్షిగా నేను నడుస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. పోయిన బిడ్డలు మళ్ళా తిరిగి పుడతారు. మీకు ఎవరు ఇలా సవాల్ చేసి చెప్పగలరు చెప్పండి? నాకు యేసయ్యతో ఉన్న సంబంధం గొప్పగా ఉంది కనుక నేను బలమైన నమ్మకం, విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మీకు ఏం కోల్పోయారో, బిడ్డలను కోల్పోయారా, బంగారం కోల్పోయారా, పొలం కోల్పోయారా, ఉద్యోగం కోల్పోయారా, ఏది పోయిందో పోయింది, ఇంక మళ్ళీ చూడలేమని అనుకుంటున్నావేమో. యేసయ్య మరలా నిన్ను చూపిస్తాడు, నీకు మరలా నీకు నూతన జీవితం ఇస్తాడు. నా జీవితంలో నేను భర్తను కోల్పోయాను, అయ్యో నా బ్రతుకు పోయిందని అనుకుంటున్నావేమో. కరోనా వల్ల నాకు ఇంత నష్టం కలిగింది, నేను చావలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా. మోడైన నీ బ్రతుకుని దేవుడు మరలా చిగురింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైన బ్రతుకుని బాగు చేయటమే యేసుక్రీస్తు ప్రత్యేకత. ఆమేన్. పాడైపోయిన బ్రతుకులన్నీ బాగుపడతాయి. నేనున్నాను మీ పక్షంగా ప్రార్థన చేయటానికి. ఎండిన మోడును చిగురింప చేస్తాడు. భయపడకండి. అప్పులైపోయారా, శోధనలో కొట్టుమిట్లాడుతున్నారా, వడ్డీలు కట్టలేకపోతున్నారా, మిమ్మల్ని అందరినీ 100% దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. నేనున్నాను మీ పక్షముగా. ఇస్సాకు పాస్టర్ అనేవాడు అక్కడ ఉన్నాడు మీ పక్షంగా ప్రార్థించడానికి. భయపడకండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఏమీ లేని వాళ్ళమే, ఏం గొప్పవాళ్ళం కాదు, కానీ మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. దేవుడు నిన్ను రాజవంశముగా స్థాపించుచున్నాడు. దేవుడు నిన్ను యాజక వంశముగా స్థాపించుచున్నాడు. దిగులు పడవలసిన పని లేదు. ఏది కోల్పోయినా, ఎంత బాధ ఉన్నా, ఎవరు చచ్చిపోయినా బాధపడే అవసరం లేదు. మరలా ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు మనకి ఇస్తాడు. ఒక మగపిల్లడు కాలువలో పడి చచ్చిపోయాడు. ఆమె ఆపరేషన్ చేయించుకుంది, ఏడుస్తుంది. ఆ జ్యోతిష్కులు కూడా చెప్పారు, సిద్ధాంతులు పుట్టరని చెప్పారు. ఒకవేళ పుడితే మళ్ళీ ఆడ సంతానమే అన్నారు. ఆల్రెడీ అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది. నా దగ్గర తీసుకొచ్చారు ప్రార్థన వాక్యం విని, పాస్టర్ గారు ఇలాగా పిల్లోడు కాలువలో పడి చనిపోయాడు, 7వ సంవత్సరం, మరి బెంగెట్టేసుకుంది నా బిడ్డ. ముందు ఆడపిల్ల, తర్వాత మగపిల్లడు పుట్టాడు కదా, ఆపరేషన్ చేయించుకున్నాం. మరి మా ఆడపిల్ల బాగానే ఉంది కానీ మగపిల్లోడు చనిపోయాడు, మాకు మగపిల్లోడు కావాలంటే ఎలాగా అన్నారు. నేను అన్నాను, ఎలాగంటే ఏముంది, ప్రార్థన చేస్తాను, బుడుక్కుని పుడతాడు అని అన్నాను. అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏంటండి అన్నారు. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాను. వెలుగు వచ్చింది, చేతిలో వాళ్ళ మీద ఉంచగా దేవుని వెలుగు వెళ్ళింది. పుడతారా అంది. మరి ఆపరేషన్ చేయించుకోమంటారా అన్నది. చేయించేసేయి. డాక్టర్ అంటే చేస్తే ఆపరేషన్ చేస్తే సెట్ కాదు, ముందు సరిగ్గా అవ్వలేదు ఆపరేషన్, అది చేయకూడదమ్మంటే లేదు మా పాస్టర్ గారు చెప్పారు మీరు ఆపరేషన్ చేయండి అందట. ఆ డాక్టర్ గారు మళ్ళీ పిల్లలు పుట్టే ఆపరేషన్ చేశాడు. అయ్యగారండి ఆపరేషన్ చేయించానండి, ఇప్పుడు మళ్ళీ గర్భం వస్తుందా, మగ పిల్లడు పుడతాడా అని అడిగింది ఆ తల్లి. ఆ పిల్ల తల్లి అడిగితే నేను అన్నాను, దేవుడు ఇస్తాడు రా, మగ పిల్లడు ఇస్తాడు, ఏడవకన్నాను. ప్రార్థన చేసి మళ్ళీ దీవిస్తే గర్భం వచ్చింది. గర్భం వచ్చినప్పటి నుంచి అంటది, ఇదిగో ఫోటోలో చూడండి, ఈమెను చూపిస్తాను మీకు, పాస్టర్ గారు అండి పుడతాడంటారా, మగ పిల్లడు పుడతాడు బాబు, కాల్చుకున్నాను, నీకు మనవడు పుడతాడు పో అన్నాను. కరెక్ట్గా 9 నెలలు పూర్తయింది, మగ పిల్లడు పుట్టాడు. నా చేతిలో పట్టుకొచ్చి పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ జ్యోతిష్కుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చెప్పారు ఏం జరిగిందంటే, మీరందరూ ఆడపిల్ల పుడుతుంది వద్దన్నారు కదా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేసి నీకు మగపిల్లోడు కావాలి కదా, మగపిల్లోడు కలుగుగా కానీ దీవించాడు. నా బిడ్డకి ఆపరేషన్ చేయించాం,
మగబిడ్డ పుట్టాడని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. మరి ఆశ్చర్యపోరా? మరి ఇది ఎలాంటి కార్యాలంటే పునరుద్ధాన శక్తితో జరిగే కార్యములు. ఆమేన్. నేనున్నాను మీ పక్షంగా, ఏడవకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా మన దగ్గర ప్రార్థన ఉన్నది. మీ జీవితాల్లో ఎక్కడ కరెంటు పోయిందో, కష్టాలు వచ్చినాయో, ప్రార్థన అనేటువంటిది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. వాగ్దానము మీ జీవితంలో కార్యములు దేవుడు జరిగిస్తాడు. మొదట ఉండినట్లుగా స్థాపిస్తున్నాను. నేను ఎన్నాళ్ళు వస్తానో తెలియదు, కానీ కొంతకాలం మీ మధ్యకు వస్తాను. మీరందరూ తొందరగా బాగుపడిపోవాలి. మీలో నుండి కొత్త సేవకులు లేవనెత్తబడాలని అడుగుతున్నాను దేవుణ్ణి. మీ ప్రాంతంలో బలమైన దైవజనులు లేవనెత్తబడాలి. అంతా కూడా యేసయ్య రాజ్యముగా మారాలి. తొందరగా ప్రతి కార్యము దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, మొదట ఉన్నట్లుగా దేవుడు స్థాపిస్తున్నాడు అని చెప్పాడు. నువ్వు పోయిన ఆనందాన్ని, బలాన్ని, గర్భఫలాన్ని తిరిగి దేవుడు మరలా ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నన్ను మరలా స్థాపిస్తున్నానని చెప్పావు. నువ్వు స్థాపిస్తేనే నేను స్థిరముగా స్థాపించబడగలదరయ్యా. నా చేతి పని, నా వ్యవస్థ, నా వ్యవసాయము, నాకు అప్పగించిన ప్రతిదీ నువ్వు స్థాపిస్తే దాన్ని ఎవరు కూల్చలేరు, ఎవరు కదల్చలేరు. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నిన్ను క్షమించానని చెప్పాడు ఆయన. నువ్వు ఎలకోల మాటలు, ఎటకారాలు మాట్లాడి పాపం చేసి దేవుని దూరం అయిపోయావా? అయినా నిన్ను క్షమించాడు. ఒక అవకాశం దేవుడిచ్చాడు. లేకపోతే నువ్వు చచ్చిపోవాలి, కానీ బ్రతికేవంటే ఈరోజు నీకు శుభవార్త చెప్పడానికి బ్రతికించి నిన్ను ఈ మాట వినేలా చేశాడు. ఇక వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగేవంటే లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతావు. నా పాపం క్షమించు బాబు, ఇక నేను పరిశుద్ధతలో కట్టబడతాను, పవిత్రతలో కట్టబడతాను, వాక్యానుసారమైన దైవ భయం కలిగి ఉంటాను, క్రీస్తుని నీ నామాన్ని ధరించుకుంటాను బాబు, నన్ను ఆశీర్వదించు బాబు అని అడగండి. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు, నన్ను స్థాపిస్తున్నానని చెప్పినందుకు నీకు వందనాలని చెబుతూ, మూడవ ఆశీర్వాదము నీ కోసము పరలోకము నుండి ప్రభు పంపించింది. భూజనులందరి ఎదుట ఆయనకిష్టమైన పేరుగా ఉండబోతున్నావు, స్తోత్ర కారణముగా ఉండబోతా ఉన్నావు, ఘనతాస్పదముగా ఉండబోతా ఉన్నావు. వందనాలు బాబు, వందనాలు యేసయ్యా అని చెప్పు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. నేను నీ సాక్షిగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ఇక నేను పాపము చేయను బాబు, ఇక నేను పవిత్రముగా ఉంటాను. ఇదిగో నీ దాసుడు ప్రవక్త చెప్పినట్టుగా క్రమశిక్షణలో నడుస్తూ నీకు దగ్గరగా జీవిస్తాను బాబు. సమర్పించుకో. నీకుతో బ్రతుకుతాను, నీతో జీవిస్తాను. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉన్నావు అనుకో, ఆయనతో గడిపే ప్రతి సమయము ఆనంద బాష్పాలుగా ఉంటుంది. ప్రార్థన చేయండి. మారా వంటి నా జీవితం బాబు, నిజముగా చేదే నా బ్రతుకు. ఏ ఒక్కటి చిన్ననాటి నుండి ఏ ఒక్క సంతోషమో శాశ్వతంగా నాలో ఏది లేదు బాబు, కానీ మధురముగా మారుస్తున్నానని మాట ఇచ్చా. చాలు నీ మాటయ్యా. మారా వంటి జీవితాన్ని, గుడ్డితనాన్ని సంతానముగా మార్చేది. వెళ్తున్నాను, పిల్లల్ని అలా పెంచుతున్నాను, ఏమో ఉన్న మట్టికి తిండి బ్రతుకుతున్నాం, తర్వాత ఎలా బ్రతుకుతావు మాకు తెలియదని ఏడుస్తున్నావా? అన్ని అయిపోయినాయి, అందరూ ఇడిచిపెట్టారు, ఏ దారి లేదనుకుంటున్నావా? గమ్యమే. ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలియదు, పిల్లలను చూస్తానో చూడను నాకు తెలియదు. నాకున్న శ్రమలు అలాగున్నాయి, అవమానాలు అలాగున్నాయి. ఇంత మట్టికి నేను బ్రతికాను, ఇంత మట్టికి నడిపించాను, కానీ ఇక నా వల్ల కాదు, నేను ఇంక చెయ్యలేనని ఏడుస్తున్నావా? గమ్యము లేదని ఏడవకు.
ఎలాగ వెళ్తున్నానో ఏంటో తెలియదు, ఏ అవకాశం లేదు, ఎవరు మాట ఇవ్వలేదు, ఎవరికి ఏదైనా కష్టం చెప్పినా వినట్లేదు, విని విడిచిపెట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నీకు తెలియని మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఒక శిఖరం మీదకి నువ్వు ఎక్కుతావు. మొదట ఉండినట్లుగా నిన్ను ఆయన స్థాపిస్తా ఉన్నాడు. నీవు ఘనతాస్పదముగా ఉండబోతు. ప్రభువా, నా పాపాలు క్షమించని అడుగు. ఇక మీద ఎప్పుడు నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు. నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.